ప్రభునందు ప్రీతింపడారా మనకివ్వబడిన సువార్త పత్రిక పాఠాలలో రెండు అంశాలు స్పష్టంగా మనం గమనించగలము. కనికరమును గూర్చిన ఆజ్ఞ, మహిమను గూర్చిన నిరీక్షణ. కనికరమును గూర్చిన ఆజ్ఞ సువార్త పాఠంలో చూస్తూ ఉన్నాము. పత్రిక పాఠంలో పొందబో మహిమను గూర్చిన నిరీక్షణ, ద కాల్ టు మెర్సీ అండ్ హోప్ ఆఫ్ గ్లోరీ. ద కాల్ టు మెర్సీ అండ్ హోప్ ఆఫ్ గ్లోరీ. కనికరము అనే ఆజ్ఞ ప్రభు మనకిస్తున్నాడు. అదే విధముగా దేవుని బిడ్డలు పొందుకోబోయే ఆ మహిమ, ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడటము అనేది పత్రిక పాఠంలో మనం గమనిస్తూ ఉన్నాం. 6వ అధ్యాయము 36వ వచనంలో ప్రభు చెప్తున్న మాట, మనం ఇది మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగము ఆయన చెప్పిన అంశాలనే ఇక్కడ ప్రభువారు మరలా ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీ తండ్రి కనికరమ్మ గలవాడై ఉన్నట్లు మీరును కనికరమ్మ గలవారై యుండుడి. ఇక్కడ ఆయన ఒక సలహా ఇవ్వడం లేదు విశ్వాసులకు. ఆయన నమ్మిన వారికి ఇది ఒక సలహాగా ఆయన ఇవ్వట్లేదు, కానీ ఒక ఆజ్ఞగా ఆయన ఇస్తూ ఉన్నాడు. కనికరము లేదా మెర్సీ లేదా కనికరము అనేది ఒక ఆజ్ఞ విశ్వాసులకు. ఎందుకంటే మనం జీవిస్తున్న లోకం, ప్రస్తుతము మనం బ్రతుకుతున్న లోకము ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చే లోకంగా ఉంది, నేరం మోపే లోకంగా ఉంది, బాధ వేదనలతో కూడిన లోకంగా మనం ఉన్నాం ఈ లోకంలో. ఇలాంటి పరిస్థితుల మధ్యలో, ఇలాంటి పరిస్థితుల నడుమ మనల్ని తీర్పు తీర్చే, నింద మోపే, బాధపరిచే లోకస్తుల మనసులో సంఘముగా మనము ఉన్నప్పుడు మనము ఎలా బ్రతకాలి అనేది ఈ మాటలన్నీ కూడా మనము 27 వచనం నుంచి కూడా మీరు ఒకసారి చూస్తే, వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయడి అనే మాట. ఎందుకు క్రైస్తవత్వం అనేది ఇతర మతాల కంటే కూడా ప్రత్యేకమైనది, ఇతర సిద్ధాంతాల కంటే కూడా ఉన్నతమైనది? ఎందుకు మనము ప్రత్యేకించబడిన వారము, ఎందుకు మనము పిలువబడ్డ వారము, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అనేది. మనల్ని పిలిచి దేవుడు ఒక పని అప్పగించినప్పుడు, ఇలా ఉండాలని దేవుడు మనకు చెప్పినప్పుడు, అలా ఎవరున్నారు, అలా ఎవరిని పోలి మనం నడుచుకోవాలి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మనకు మాదిరిగా ప్రభువే ఆయన కనిపిస్తున్నాడు, మనకు మాదిరిగా దేవుడే ఆయన కనిపిస్తున్నాడు. అందుకే మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లు మీరును కూడా కనికరం కలిగిన వారుగా ఉండండి అంటున్నాడు. ఇప్పుడు మనం ఎలా కనికరం కలిగిన వారుగా, ఎలా మెర్సీ అనేది ఎలా మనం కలిగి ఉండాలి అనేది, ఎలా కలిగి ఉండాలి. సాధారణంగా ఒక సామెత ఉంది, వీఆర్ క్విక్ టు జడ్జ్ అండ్ స్లో టు ఫర్గివ్. మనము త్వరగా తీర్పు తీరుస్తాము, త్వరగా జడ్జి చేస్తాము, కానీ క్షమించే విషయంలో చాలా నెమ్మదిగా క్షమిస్తాం. ఇది లోక నానుడి. లోకస్తులు త్వరగా తీర్పు తీరుస్తారు మనం జడ్జి చేసే విషయంలో. అందుకే ఆ తర్వాత మాట తీర్పు తీర్చుకుడి, నేరము మోపకుడి అనే మాటలు మనం చూస్తున్నాం తర్వాత వచనాల్లో. తీర్పు తీర్చే విషయంలో లోకము చాలా త్వరగా ఇతడు ఇది, ఇతడు ఈమె ఇది, ఇతడు అలాంటి వాడు, ఇతడు ఇలాంటిది, ఆమె అని ఇలాంటి మాటలు, నేరం మోపే మాటలు, నింద మోపే మాటలు చాలా త్వరగా వస్తాయి నోట్లో నుంచి. కానీ అదే వ్యక్తిని మనం నేను తప్పు చేశాను, నీ విషయంలో నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించు అనే మాట నోట్లో నుంచి త్వరగా రాదు. కష్టం రాదు. ఎందుకంటే వీఆర్ స్లో టు ఫర్గివ్. క్షమించడానికి మనకు చాలా అహం అడ్డు వస్తుంది. ఎందుకంటే నేను ఒకసారి నా నోట్లోంచి మాట వచ్చిందంటే ఇంకా అది తిరిగి తీసుకోవడానికి వీల్లేదు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మీ పరలోకపు తండ్రి కనికరం కలిగిన వాడై ఉన్నాడు. మన దేవుడు ఎలా ఉన్నాడంట? కనికరం కలిగిన వాడై ఉన్నాడు.
ఇది క్షమించకపోవటం అనేది మనం పిల్లల్లో కూడా చూస్తాం. మా అబ్బాయి విషయంలో చూస్తే వాళ్ళ అక్కని కొట్టాడనుకోండి. అక్కకి సారీ చెప్పు అంటే చెప్పడు. చిన్న పిల్లలు కూడా ఒక 5 ఏళ్ల వయసున్న పిల్లలు కూడా అక్కకి సారీ చెప్పు అంటే చెప్పను. చాలా నామోషీగా ఫీల్ అవుతారు. ఎందుకు చెప్పాలి అనేది. మానవ స్వభావం మనలో. అది పిల్లల్లో కూడా మనం చూస్తాం. అది మీరు చూసే ఉంటారు. మనము థాంక్స్ చెప్పడం నేర్పిస్తాం గానీ, సారీ చెప్పడం నేర్పించం పిల్లలకి. తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి. అలా చెప్పేస్తాం బలవంతంగా. చెప్పు అని చివరికి ఎప్పుడుకో గానీ చెప్తాడు సారీ అని. చాలా బలవంతంగా. మనలో ఉండిపోయింది అది. ఆ స్వభావం ఏంటంటే క్షమించే విషయంలో చాలా లేట్‌గా, చాలా నెమ్మదిగా మనం ప్రవర్తిస్తాం. కానీ మాట అనే విషయంలో ఏది మనము ఆలోచన చేయకుండా, ఏది మనము పరిశీలన చేయకుండా, ఏది నిజం, ఏది అబద్ధం, ఇది కరెక్టేనా అని 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 పరిశీలన చేయకుండా ఎవరో అన్నారు మీ గురించి, మిమ్మల్ని ఎవరో అన్నారు అంటే, అవునా అంత అన్నాడా? అలాగన్నాడా? అని చెప్పి మనం వెంటనే వాయిస్ రైజ్ చేస్తూ ఉంటాం. ఇందులో ఎంత నిజముందో అనేది. అతడు ఏ ఉద్దేశంతో మనతో అన్నాడో మనకు తెలీదు. కానీ తర్వాత ఇది కాదు అని తెలిసిన తర్వాత అంతే స్పీడ్‌గా వెళ్ళి, నేను అప్పుడు మీ గురించి తప్పుగా అనుకున్నాను. ఐయామ్ సారీ అనే మాట ఎంతమంది చెప్పగలరండి? ఎంతమంది నోట్లోంచి వస్తది? రాలేదు. ఎందుకంటే మనలో గూడు కట్టుకుపోయిన అహం లేదా నేను అనే స్వభావం మనలో అలా ఇమిడిపోయింది. ఈ ఈ ఈ వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రభువారు చూపిస్తున్న మాదిరి ఏంటంటే లోకసువార్త 6వ అధ్యాయము 36-38 వచనాలు ఆయన కనికరాన్ని గూర్చిన ఆజ్ఞ ఆయన ఇస్తున్నాడు. 36-38 వచనాలు మొదటి భాగం. రెండవ భాగము 39-42 వచనాలు వేషధారణతో ఈ విధంగా తీర్పు తీరుస్తారో 39-42 వచనాల్లో తీర్పు తీర్చడం గురించి ఆజ్ఞ లేదంటే వేషధారణతో కూడిన తీర్పు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు రెండవ భాగంలో. మూడవ భాగము పత్రిక పాఠంలో చూస్తే మనం పొందుకోబోయే మహిమగల నిరీక్షణ మూడవ భాగం. 3 భాగాలుగా ఈ పాఠాన్ని మనం విభజించుకుంటే మొదటి భాగము 6వ అధ్యాయము 36-38 వచనాల్లో ద కమాండ్ టు బి మెర్సిఫుల్. కనికరము కలిగి ఉండటమును గూర్చిన ఆజ్ఞ. అందుకే మొదట్లో మాట చెప్పాను. కనికరం అనేది సలహా కాదు దేవుడు మనకి. ఒక సజెషన్, ఒక అడ్వైస్ ఇచ్చి మీరు నాలాగా ఉండండి, కనికరం కలిగి ఉండండి అని సలహా ఇవ్వట్లేదు ఇక్కడ. ఆయన ఖచ్చితంగా చెప్తున్న మాట ఆజ్ఞ. కనికరం అంటే ఏంటి? మెర్సీ అంటే ఏంటి? కనికరమును గురించిన అర్థం ఏంటి? మనం దయ కలిగి లేదా కనికరము కలిగి ఉండడం అంటే దాని అర్థం ఏంటి? టు బి మెర్సిఫుల్ మీన్స్ టు ఫర్గివ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ హిస్ పవర్ టు అవెంజ్. టు బి మెర్సిఫుల్ మీన్స్ టు ఫర్గివ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ హిస్ పవర్ టు అవెంజ్. అంటే ఒక వ్యక్తి తను శక్తిమంతుడిగా ఉన్నప్పుడు, తను అధికారం కలిగి ఉన్నప్పుడు, ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చినా కూడా తీర్చుకొనకుండా క్షమించడం మెర్సీ అంటది కనికరం అంటే. ఒక వ్యక్తి తను అధికారంలో, పవర్లో, పలుకుబడిలో ఉండి కూడా, తన చేతిలో శక్తి ఉండి కూడా తనకు అన్యాయం చేశాడు గతంలో, కాబట్టి ఇప్పుడు నాకు టైం వచ్చింది, నా టైం నేను చూపిస్తా అని తనకు పవర్, పలుకుబడి, శక్తి అన్నీ కూడా తన చేతిలో ఉండి కూడా అతడు హీ చోస్ టు ఫర్గివ్. క్షమించడానికి ఎన్నుకుంటాడు కదా, చాయిస్ తీసుకుంటాడు. తనకు చాయిస్ ఉంటుంది, క్షమించడమా పగ తీర్చుకోవడమా అని వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే తను పగ తీర్చుకోను, నేను అతన్ని క్షమిస్తాను అంటాడు. కనికరం అంటే అర్థం అది. క్షమించడం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము బలహీనులుగా ఉండి, చేతకాని వారుగా ఉండి, మనం ఏమీ చేయలేని వారుగా ఉన్నప్పుడు, మనం వాళ్ళ ముందు నిలబడలేమని తెలిసినప్పుడు నేను క్షమించేస్తానులే అంటే అది గొప్ప క్షమాపణ కాదు. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా మనం గెలవలేమని తెలిసినప్పుడు ఓకే, ఐ విల్ ఫర్గివ్, నేను క్షమించేస్తాను, సరేలే క్షమించేస్తాను అంటాం కదా. అది కాదు. ఆ క్షమాపణ కంటే కూడా అతడు
గతంలో తన్ను అవమానించినా, బాధపరిచినా, తన్ను తిట్టినా, దూషించినా అప్పుడేమీ చేయలేకపోయాడు. అప్పుడు తన శక్తి చాలదు కాబట్టి, ఇప్పుడు తనకి అధికారం ఉంది, తనకు శక్తి ఉంది, తనకు పలుకుబడి ఉంది కాబట్టి, ఇప్పుడు నాకు టైం వచ్చింది కాబట్టి నేను చేయగలను, నేనేంటో చూపించగలను అని తను ఆ శక్తి ఉండి కూడా, తనకు ఆ అధికారం ఉండి కూడా, తను చేయకుండా తన్ను తాను ఆ వ్యక్తిని క్షమించడము కనికరము అని. బైబిల్‌లో చాలా ఉదాహరణలు ఇందులో మనం చూస్తూ ఉంటాం. ప్రభువు నుంచి మొదలు పెడితే క్షమించే విషయంలో. యోసేపు ఒక చక్కటి ఉదాహరణ విషయంలో. ఆదికాండం 50వ అధ్యాయము 15వ వచనం నుంచి ఒకసారి చూద్దాం త్వరగా. ఆదికాండం 50వ అధ్యాయం 15వ వచనం నుంచి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతట చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఇలాగూ వర్తమానం పంపిరి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడి చేసిరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమనిరి. వారు యోసేపుతో ఇలాగ మాటలాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించుతారు గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. యోసేపును యవనతనంలో ఉన్నప్పుడు తన అన్నలు ఏ విధంగా బాధించి తనను ఏ విధంగా అమ్మివేశారో, తను ఏ విధంగా కష్టపెట్టారో మనకు తెలుసు. తండ్రిని దూరం చేశారు, కుటుంబాన్ని దూరం చేశారు. ఒక అనాథగా యోసేపు విషయంలో వారు చూపిన క్రూరత్వం అనేది యోసేపు ఎప్పటికీ మర్చిపోలేడు. కానీ తనకు అవకాశం వచ్చింది, తను దేశానికి ఒక ప్రధానమంత్రిగా 2వ స్థానంలో తను ఉన్నాడు. తను ఏం చేసినా అడిగేవారు ఎవరు కూడా లేరు. తన చేతిలో అధికారము పలుకుబడి ఉంది. తనకు టైం వచ్చినప్పుడు తన అన్నలు కూడా భయపడ్డారు. ఇది మనసులో పెట్టుకుని మనకేదైనా చేస్తాడేమో అని చెప్పి యోసేపుతో అన్నప్పుడు యోసేపు అంటాడు, అది మంచి కొరకే జరిగింది అని చెప్పి వారిని క్షమించి వారిని హత్తుకున్నాడు, వారిని కౌగిలించి వారు ముద్దు పెట్టుకున్నాడు, వారి బిడ్డలను పోషిస్తానని చెప్పాడు యోసేపు యొక్క మాదిరి మనం చూసినప్పుడు తన శక్తిమంతుడు అయినప్పటికీ కూడా ప్రతీకారము చూపకుండా కనికరము చూపాడు. ప్రతీకారము కాకుండా కనికరము చూపాడు. ఇది దేవుని భక్తులు ఎంచుకున్న మార్గం, ఇది విశ్వాసులు ఎంచుకునే దారి. సివిల్ వార్ సమయంలో అబ్రహాం లింకన్ గారు అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో చాలా యుద్ధం తీవ్రమవుతున్న పరిస్థితులలో అక్కడ ఒక ఆజ్ఞ ఉండేది. ఎవరైతే యుద్ధంలో నుంచి బయటికి వెళ్ళడానికి ఇష్టపడతారో వారికి మరణశిక్ష ఉంటుంది. యుద్ధం చేయకుండా సైనికులు ఎవరైతే దాన్ని యుద్ధంలో నుంచి బయటికి వెళ్ళడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో అలాంటి వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా మరణశిక్ష విధించే రోజులు అవి. అలాంటి రోజుల్లో ఒక వ్యక్తి, ఒక యువకుడు, ఒక 17 సంవత్సరాల వయసున్న యువకుడు, అతని పేరు జాన్ మర్ఫీ. ఆ వ్యక్తి ఈ యుద్ధంలో తను పోరాడలేక భయపడిపోయి యుద్ధంలో నుంచి పారిపోతాడు. డిసర్షన్ అంటారు. పారిపోయిన సమయంలో అతని గురించి పై అధికారులు తెలిసిన తర్వాత అక్కడ చట్టాలు అతనికి మరణశిక్ష విధించాయి, ఇతడు చావాలి అని. ఈ విషయం తెలిసిన తన తల్లి ఎక్కడి నుంచో వేగంగా వచ్చింది అబ్రహాం లింకన్ గారిని కలవటానికి, ఆనాటి అమెరికా ప్రెసిడెంట్ గారిని కలవటానికి. వచ్చినప్పుడు ప్రెసిడెంట్ గారిని కలిసినప్పుడు ఆమె అంటది, అయ్యా నా కుమారుని క్షమించండి, నా కుమారుని పట్ల మీరు కనికరం చూపించండి, తెలుసో తెలియక పొరపాటు చేశాడు అని అడిగితే ఆయన అంటారు, అమ్మా మీకు తెలియదా మన యుద్ధ చట్టాలు ఏ విధంగా ఉన్న, యుద్ధంలో నుంచి పారిపోతే అతను మరణశిక్ష అని చెప్పి మనం చట్టాలు రాసుకున్నాం, దాన్ని నేను అధ్యక్షునిగా ఉండి దాన్ని నేను పాటించాలి, నేను చేయకపోతే అది నా తప్పు అవుతుంది అంటే, అయ్యా దయచేసి మీరు క్షమించండి, అతడు తెలియక చేశాడు, మీరు అతని పట్ల మీరు కనికరం చూపించండి అయ్యా అంటే, అమ్మా నేను కనికరం చూపించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ ఒక కారణం చూపించండి కనికరం చూపించడానికి అన్నాడు. ఒక కారణము నాకు చూపించండి, ఒక అర్హత నాకు చూపించండి కనికరము అతని పట్ల చూపించడానికి, నేను అతను క్షమించేస్తాను అంటే, ఆ తల్లి ఏమన్నదంటే, అయ్యా కనికరం అంటే అర్థం అదే కదా, ఏ కారణం లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా అధికారంలో ఉన్న వ్యక్తి ఎదుటి వాడిని క్షమించడం అనేదే కదా కనికరం అంటే.
ఏ ఎలిజిబిలిటీ తనకు లేకపోయినా, ఏ అర్హత క్షమించబడటానికి అతని అర్హత లేకపోయినా కూడా అతన్ని క్షమించడమే కనికరం అంటే అని ఆ విషయాన్ని గుర్తు చేసినప్పుడు, ఆ మెర్సీ అనే దానికి అర్థం ఏంటో మరొకసారి ప్రెసిడెంట్ గారు గుర్తు చేసినప్పుడు ఆయన వెంటనే కదిలించబడతాడు. అవును, నిజమే కదా. కారణం లేకుండా కారణాలు చూపి క్షమించేది ప్రేమ కాదు, కారణాలు చూసి కనికరించేది ప్రేమ కాదు, కారణం లేకపోయినా కూడా క్షమించడమే కనికరం అనే విషయం అతను తెలుసుకున్న తర్వాత అతన్ని క్షమించాడు, క్షమాభిక్ష ప్రసాదించాడు. ఇది యోసేపు జీవితంలో నిజంగా జరిగిన విషయం మనం చూసాం. అబ్రహాం లింకన్ గారి జీవితంలో జరిగింది మనం చూస్తాం. ఎవరైతే దేవుని ప్రేమ కనికరముతో నింపబడి ఉంటారో వారు రెండు విషయాలకు దూరంగా ఉంటారు. లోకాసువార్త 6వ అధ్యాయము 37వ వచనములో, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు, నేరము మోపకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి మీ మీద నేరము మోపబడదు. ఇది ఈ రెండు విషయాలు చేయలేరు ఎవరైతే దేవుని ప్రేమ కలిగి ఉంటారో. తీర్పు తీర్చడము, నేరం మోపడం, అంటే జడ్జ్ అండ్ కండెమ్. తీర్పు తీర్చడం కానీ నేరం మోపడం కానీ ఇది ఎవరు చేయలేరంటే ప్రేమతో నింపబడిన వారు, ప్రేమ కలిగిన వారు ఈ రెండు పనులు చేయలేరు. సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా దేశానికి నల్లజాతి మొట్టమొదటి అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా దేశానికి నల్లజాతి అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా గారు ఆయన పదవి ప్రమాణ స్వీకారము చేసిన రోజు ప్రపంచ చరిత్రలో గొప్ప అధ్యాయంగా మనం చూడాలి. ఎందుకంటే ఆయన దక్షిణాఫ్రికా దేశంలో నల్లజాతి తెల్లజాతి మధ్య చాలా ఈ యొక్క గొడవలు ఎక్కువ ఉధృతమవుతూ ఉండేవి. వారి మధ్యలో ఒక వైరం, శ్వేత జాతీయులు తెల్ల జాతి వారే గొప్పవారు, వారే పరిపాలన చేయాలి, నల్లజాతి వారికి పరిపాలన చేయడానికి అవకాశం లేదని చెప్పి నల్లజాతి వారిని అణచేవారు. అంటే దేశంలో ఈ యొక్క భేదము సృష్టించారు, నల్లజాతి తెల్లజాతి అనే భేదం. అమెరికాలో కూడా ఇప్పటికీ ఉంది ఈ తెల్లజాతి నల్లజాతి అనే భేదం, వైరం అనేది. ఈ వైరము సృష్టించడం వల్ల నల్లజాతీయులందరి మీద కూడా దారుణమైన దాడులు జరుగుతూ ఉండేవి. అందులో భాగంగా నెల్సన్ మండేలా గారిని ఆయన జైల్లో పెట్టారు. 27 సంవత్సరాల కాలం పాటు 27 సంవత్సరాల కాలం పాటు ఆయన జైల్లో ఉన్నాడు. అంటే అతడు చేసిన తప్పేమీ లేదు, కేవలం నల్లజాతి వాడై ఉండి తన హక్కుల కోసం తను పోరాడుతున్న కారణం చేత. అయితే రోజులు మారిన తర్వాత, అతడు జైలు నుంచి విడుదల పొందిన తర్వాత, జైలు నుంచి సరాసరిగా దేశాధ్యక్షుడి స్థానానికి వెళ్ళాడు. జస్ట్ యూసేఫ్ లాగానే జైలు నుంచి సరాసరి దక్షిణాఫ్రికా దేశానికి అధ్యక్షుడయ్యాడు. అతడు అధ్యక్షుడైనప్పుడు చేసిన పని ఏంటంటే, అతడు తన మీద ఎవరైతే అన్యాయం చేశారో, అక్రమంగా తను నిర్బంధించారో, జైల్లో పెట్టారో ఆ నాయకుల మీద పగ తీర్చుకోవడము ఆయన చేయలేదు. పగ తీర్చుకోకుండా హి చోజ్ మెర్సీ ఓవర్ జస్టిస్. న్యాయము నాకు కావాలి, న్యాయము తీర్చాలి అని అనుకోకుండా కనికరము చూపాలి అని అనుకున్నాడు. అని అనుకుని తన జైల్లో పెట్టిన జైలర్స్ అందరినీ కూడా పిలిచాడు తన ప్రమాణ స్వీకారానికి. జైలు అధికారులందరూ కూడా పిలిచి వారికి సన్మానం చేశాడు. ఇది చేయడం చాలా కష్టం, ఇలా బ్రతకడం చాలా కష్టం. నాకు న్యాయం కావాలి కాబట్టి నేను న్యాయం చేస్తానని చెప్పి తన పట్ల ఎవరైతే అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించారో వారిని జైల్లో పెట్టచ్చు, వారిని చంపించవచ్చు. ప్రెసిడెంట్గా తనకు అధికారం, తనకు రైట్ ఉంది, తన అధికారులు, తన పవర్స్ తన చేతిలో ఉన్నాయి. కానీ ఆయన అలా చేయలే. తన అవతల వారి పార్టీ మీద, ఎదుటి పార్టీ మీద తను ఎప్పటికీ దాడులు చేయలేదు. దానివల్ల దేశంలో సమాధానం వచ్చింది. దేశంలో నల్ల తెల్ల జాతి అనే భేదం సమసిపోయింది. ఆయన కలుపుకోవటం వల్ల, ప్రెసిడెంట్ గారు నెల్సన్ మండేలా కలుపుకోవడం వల్ల దేశంలో సమాధానం ఈ రోజుకి కూడా దక్షిణాఫ్రికా దేశంలో ఆ యొక్క తారతమ్యం లేకుండా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అధ్యక్షుల స్థానంలో ఉన్న వ్యక్తి అతడు తను చూపించిన మాదిరి, తను చూపించిన ఆ కనికరము. రోజున మనం చూస్తూ ఉంటాం ఏంటంటే, ఒక పార్టీ అధికారంలోకి వస్తే అంతకుముందున్న పార్టీ మీద దాడులు చేయటం, ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తే అవతల పార్టీ మీద దాడులు చేయడం. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, మేము పవర్లో ఉన్నాం కాబట్టి మేము చూపించాలి ఏమిటి అనేది. ఇది మానవ నైజం, స్వభావం. నెల్సన్ మండేలాకి ఎందుకు నోబెల్ శాంతి బహుమతి వచ్చిందంటే, తను అవకాశం తీసుకోలేదు హింస లేదంటే ఎదుటి వ్యక్తిని దాడి చేయటం కానీ,
న్యాయం కోసం కానీ లేదంటే అతన్ని ఆ, శిక్షించడం కానీ ఆ పని చేయలేదు. చేయకపోవడం కారణం చేత వారిని అందరూ కూడా ప్రేమించడము, చివరికి నోబెల్ శాంతి బహుమతి కూడా వారికి రావడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రేమ తీర్పు తీర్చదు, ప్రేమ నేరము మోపదు, ప్రేమ జడ్జ్ అండ్ బీ నాట్ జడ్జ్. ఎవరైతే తీర్పు తీరుస్తారో తిరిగి మరలా అదే తీర్పు మీకు తీర్చబడుతుంది. ఎవరైతే నేరం మోపుతారో అదే నేరం మీకు మోపబడుతుంది. ప్రభు అన్న మాట 38వ వచనంలో, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడను. క్షమించడం గురించి, ఇవ్వడం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనికరము కలిగి ఉండటంలో ఇవన్నీ ఇమిడి ఉంటాయి. కనికరం అంటే దేవుని స్వభావం, దేవుని స్వభావాన్ని మనం కలిగి ఉండటం, ఆయన చూపించిన మాదిరిని మనం కలిగి ఉండటము. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా, దేవుడు కూడా తను శక్తి కలిగిన వాడై ఉండి, మనము అక్రమంగా ప్రవర్తిస్తూ మనము పాపం చేసిన వారంగా మనం ఉంటూ ఉన్నా కూడా తన శక్తిని మనలను నశింప చేయడానికో మనల్ని శిక్షించడానికో ఉపయోగించలేదు. కాబట్టి అతన్ని క్షమించేస్తాను అనడం కాదు. ఒకవేళ నాకు చేయగలిగిన శక్తి ఉండి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉండి కూడా నేను ఆ వ్యక్తిని క్షమిస్తే అది కనికరమ. బైబిల్లో అద్భుతమైన ఉదాహరణ ప్రభు వారు చెప్తారు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 21 నుంచి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 వచనం నుంచి చదువుదాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతన్ని క్షమింపవలను? 7 మారుల మట్టుక అని అడిగాను. అందుకే యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరని ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకునుము, నీకంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకని చూచి వాని గొంతు పట్టుకుని, నీవు అచ్చియున్నది చెల్లింపమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వాడిని వేడుకొనను గాని వాడు ఒప్పు కనుక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వారిని చెరసాలలో వేయించను. కాగా వాని తోడు దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతా తన యజమానికి వివరంగా తెలిపారు. అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకుంటేవి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండేను కదా అని వారితో చెప్పను. అందుకే వాని యజమానుడు కోపపడి తనకు వచ్చినదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించను. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయను. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఇది మనకు కర్మ అంటాం కదా, మనం చేసింది తిరిగి వస్తుందని. మన దేశ సిద్ధాంతంలో కర్మ సిద్ధాంతం ఏంటంటే మనం చేసిందే తిరిగి మరలా మనకి వెనక్కి వస్తుంది, ఇంట్రెస్ట్తో సహా వస్తుంది అని. క్షమాపణ గురించి ప్రభు వారి దగ్గరికి వచ్చి పేతురు అంటాడు, నేను నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి అని వచ్చి అడిగినప్పుడు ప్రభు అంటాడు ఏంటంటే, అడిగి 7 సార్లు సరిపోతుందా అంటాడు. 7 సార్లు సరిపోతుందా అంటే 7 అంటే వాళ్ళ దృష్టిలో సంపూర్ణమని యూదులు నమ్ముతారు. ఒక 7 సార్లు క్షమిస్తే, ఒక వ్యక్తిని 7 తప్పిదాలు క్షమిస్తే అది పర్ఫెక్ట్, అది సంపూర్ణం, ఇంకా 8వ తప్పు నుంచి క్షమించిన అవసరం లేదు అని యూదుల యొక్క నమ్మక. పేతురు కూడా అలాగే అనుకుంటాడు. కానీ ప్రభు అంటాడు ఏంటంటే 7 సార్లు మట్టు కాదు, 77 మార్లు, అంటే 70 times 7 అంటారు. 70 times 7 అంటే అది ఇన్ఫినిటీ అని అర్థం. అంటే యూదుల భాషలో వారి సాహిత్యం ప్రకారం 70 times 7 అంటే 77 490 సార్లు అని కాదు, ఇక్కడ 490 సార్లు కాదు. 70 times 7 అంటే దాని అర్థము పరిపూర్ణము కంటే పరిపూర్ణము. అంటే 70 times పరిపూర్ణం చేయండి, అది అనంతం అని, ఇన్ఫైనైట్ టైమ్స్. ఎన్నిసార్లు అయినా క్షమించాలి అని అర్థం. అంటే ఇది లేదా 70 ఏళ్ల మట్టుకు, లేదంటే వయసు ప్రకారం కొంతమంది అంటే 70 ఏళ్ళు అంటే 70 సంవత్సరాల వరకు అని కాదు. అంటే 70 దాటిన తర్వాత క్షమించడం మానేయచ్చా? 80 ఏళ్ళకి ప్రతీకారం తీర్చుకోవచ్చా? కాదు.
70 ఏళ్ల వరకు నువ్వు క్షమిస్తే ఇంకా అదే ఉంటుంది మనకి. అదే అదే గుణం మనలో ఉంటుంది కదా! అంతేనా? 70 ఏళ్ల వరకు కూడా అంటే యవ్వనం నుంచి బాల్యం నుంచి యవ్వనం నుంచి 70 ఏళ్ల వృద్ధాప్యం వరకు కూడా మన ఎదుటి వ్యక్తిని క్షమిస్తూ పోతే ఇంకా అది మనకు అలవాటైపోతది. 71 సంవత్సరం నుంచి మళ్ళీ కొత్తగా మనం ప్రతీకారం తీర్చుకోవాలని ఆశలైతే మనకు పుట్టవు. కలగవు కదా! ఆ! ఏదైనా కూడా ఫర్‌గివ్ వితౌట్ కౌంటింగ్. నువ్వు ఎదురు వ్యక్తిని క్షమించేటప్పుడు, నీ శత్రువుని క్షమించేటప్పుడు ఎలా ఎలా చేయాలంట? లెక్క పెట్టకుండా క్షమించు. అప్పుడు క్షమించాను, ఇప్పుడు క్షమించాను. లేదంటే ఇంకా నీకు 2 ఛాన్స్‌లు ఉన్నాయి. అంటే 100 తప్పులు లెక్క పెట్టి 100 తప్పులైన తర్వాత చంపడం కాదిక్కడ సిద్ధాంతం ఇక్కడ. ఇదేంటంటే ఎన్ని మార్లైనా కూడా క్షమించాలని చెప్తూ చక్కటి ఆయన ఉపమానం చెప్తారు. ఆయన ఒక రాజు ఉంటాడు. ఆ తర్వాత మాట 23వ వచనం. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకున్న గోరిన ఒక రాజును పోలినది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని వద్దకు తేబడెను. ఒక రాజు ఒక వ్యక్తికి ఎంత ఇచ్చాడంట? 10,000 తలాంతులు. ఆ వ్యక్తి ఎవరు? దాసుడు అంటాడు. తర్వాత వచ్చిన మీరు చూస్తే అప్పు తీర్చుటకు వాని వద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యలను పిల్లలను వాని కలిగింది యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ దాసుడు. ఇప్పుడు ఈ తీసుకున్నవాడు ఎవడు? దాసుడు. ఇచ్చిన వాడెవడు? రాజు. ఎంత ఇచ్చాడు? 10,000 తలాంతులు. అంటే ఎంత అండి? 3,60,00,000. ఎవరు చెప్తున్నారు? ఒక తలాంత్ అంటే కింద 3,600 రూపాయలు అని చెప్తున్నారు. ఒక తలాంత్ అంటే 3,600. దాన్ని 10,000 అంటే కరెక్ట్‌గా చెప్పుంటారు. 3,60,00,000 ఎంతో. ఓకే. అయితే ఇక్కడ తలాంతును మనము రూపాయల్లో కాకుండా రోజుల వారీ జీతంగా మనం లెక్క వేసుకోవాలి. రోజువారీ జీతం అంటే ఒక రోజువారీ జీతం ఎంత యూదులకి? యూదులు కాదు, ఆ కాలంలో ఒక వ్యక్తి పనిచేస్తే వచ్చే జీతం దేనారం. తెలుసు కదా? ఒక దేనారం. ఒక రోజు పనిచేస్తే కూలి ఒక దేనారం. ఒక దేనారం అంటే ఎంత? ₹1/2. ఆ లెక్కను లెక్కేస్తే సంవత్సరానికి వాళ్ళకి 360 రోజులు లెక్కేసుకుంటారు. సంవత్సరానికి 360 రోజులు యూదులు. ఈ 360 రోజులు అంటే అంటే ఎంత? 360 రోజులు అంటే ఎన్ని దేనారాలు? 360 దేనారాలు. ఎన్ని రూపాయలు? డివైడెడ్ బై 2. 180. సంవత్సరానికి ఎంత ఆదాయం? ఒక సంవత్సర జీతం ఎంత? ₹180. ఒక దాసుడు పని చేస్తే రోజుకి ₹1 చొప్పున 360 రోజులకు 360/2 ₹180 ఒక సంవత్సరానికి ఇచ్చే జీతం. ఒక సంవత్సరం ₹180 2 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి ఎంత అండి? ₹360. సో ₹360 అనేది ఒక 2 సంవత్సరాల జీతం ఆ కాలంలో. ₹3,600 అంటే ఎన్ని సంవత్సరాలు? ₹3,600 అంటే ఎన్ని సంవత్సరాలు? ఏండి? ఇంటూ 10 అంటే 20 సంవత్సరాలు. ఎంత? 20 సంవత్సరాలు. ఇప్పుడు ఒక తలాంతు అంటే ₹3,600 అంటే ఈజ్ ఈక్వల్ టు 20 సంవత్సరాల సంపాదన. 20 సంవత్సరాల సంపాదన. ఇప్పుడు 10,000 తలాంతులు అంటే ఎన్ని సంవత్సరాలు? 10,000 తలాంతులు అంటే 10,000 ఇంటూ 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు వచ్చిందండి? 20 ఇంటూ 10,000 ఎంత? చెప్పాలి. 20 ఇంటూ 10,000 ఎంత? ఎంత? 2,00,000. రైట్. ఎంతండి? 2,00,000. ఏంటి? రూపాయలు కాదు, సంవత్సరాలు. 2,00,000 సంవత్సరాలకు సరిపడిన జీతం. ₹3,60,000 కాదు ఇక్కడ. లేదంటే 60 ఏళ్ళకు 70 ఏళ్ళకి కాదండి ఇక్కడ జీతం వచ్చింది. 100 ఏళ్ళకి కాదు. ఎన్నేళ్ళకి అండి? 2,00,000 సంవత్సరాలకి సరిపడా జీతం అంటే ఎంత వచ్చి ఉంటుంది? ఎంత ఇచ్చి ఉంటాడు? అది ముందు ఇచ్చేసాడంట. అది ఎవరైనా పని చేసిన తర్వాత లాస్ట్ రిటైర్మెంట్ తర్వాత మనం అవన్నీ కూడా బెనిఫిట్స్ అని లాస్ట్‌లో పొందుకుంటాం కదా జీతంతో పాటు. కానీ ఈ వ్యక్తికి ఏమి ఇచ్చాడు? ఈ దాసుడికి ఆ రాజు
ఒక 2,60,000 సంవత్సరాలు అతను పని చేస్తే, బతికుండి పని చేస్తే ఎంత పొందుకున్నాడో అంతే ముందు ఇచ్చాడంట. ఇదేంటంటే అబాండెంట్ గ్రేస్ అని. దేవుని కనికరం ఎంత గొప్పదో, దేవుడు మన పట్ల చూపించే దయ, కనికరము, ప్రేమ ఇది వెలకట్టలేనిది, లెక్కించలేనిది, ఊహించలేనిది అని చెప్పడం. అంత ఇచ్చి ఏమైనా కృతజ్ఞత కలిగి ఉన్నాడా అంటే, వారు లెక్క చూసుకున్నప్పుడు చూస్తే ఒక వ్యక్తి ఇలాగా డిఫాల్టర్‌గా తేలాడంట. తేలితే అతని యొద్దకు తేబడెను. ఆ వ్యక్తి అతని దగ్గరికి ఇతను రాలేదు. తీసుకొచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? అతను తీసుకున్నాడు, వాడుకున్నాడు, మర్చిపోయాడు. మర్చిపోయాడు. తర్వాత లెక్క చూసుకున్నప్పుడు ఓహో! ఈ వ్యక్తి పలానా వ్యక్తి ఇలాగా మన దగ్గర నుంచి ఆ యొక్క డబ్బులు వాడుకున్నాడు. కానీ మనకి చెల్లించలేదు. ఒకసారి అతను తీసుకురాడని చెప్పినప్పుడు తీసుకొస్తే ఏమంటాడు? హ్మ్. ఏమన్నాడండి అతను? అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున ఆ! అప్పు తీర్చుటకు అంటే ఇంత డబ్బులు ఏం చేసేసాడు? పాడు చేస్తాడు. ఇదంతా దుర్వినియోగం చేసేసాడంట. కానీ తీర్చడానికి ఏమీ లేదు అన్నప్పుడు, అయితే నీ ఆస్తిని అమ్మి ఆ! ఆ! మొత్తం అప్పు తీర్చమని చెప్పినప్పుడు, ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకంతయు చెల్లింతునని చెప్పగా. కాళ్ళ మీద పడి నీకు చెల్లించేస్తానన్నాడు. ఎలా చెల్లిస్తాడు? అతని దగ్గర ఏమీ లేనప్పుడు ఎంత కష్టపడినా మహా అయితే ఒక సంవత్సర జీతము ఒక 60 సంవత్సరాలకు ఇంకా మిగిలిన వయసు ఎంతైతే ఉంటుందో ఒక 20 సంవత్సరాలు కష్టపడితే ఆ సంవత్సరం జీతం ఇస్తాడేమో కానీ 2,00,000 సంవత్సరాలకు సరిపడిన జీతం ఎలా సంపాదించగలడు? అతను చేయలేడు, తీర్చలేడు. కాబట్టి ఇతను ఏం చేశాడు? కనికరపడ్డాడు. ఆ యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని యొప్పు క్షమించను. క్షమాపణ ఎంత గొప్పదో చూడండి. అందుకే టు ఎయిర్ ఇస్ హ్యూమన్, టు ఫర్గివ్ ఇస్ డివైన్. క్షమించడం తప్పు చేయడం మానవ స్వభావము, క్షమించడము దైవ స్వభావం అంటాడు. ఇక్కడ దేవుడు రాజు స్థానంలో దేవుడు కనిపిస్తున్నాడు ఇక్కడ. రాజు స్థానంలో అతడు శక్తిమంతుడై తన చేతిలో అధికారం ఉంది, తన పవర్ ఉపయోగించి అతను జైల్లో పెట్టించవచ్చు. కానీ రాజు దేన్ని కోరుకున్నాడు? కనికరాన్ని కోరుకున్నాడు, క్షమాపణ కోరుకున్నాడు, ప్రేమను ఎంచుకున్నాడు. కానీ ప్రతీకారాన్ని కానీ న్యాయాన్ని కానీ అతను ఎంచుకోలేదు. న్యాయాన్ని కానీ ఎంచుకోలేదు. ప్రభునందు ప్రియములారా, దేవుడు కూడా ఇదే పొజిషన్లో ఉండి ఆయన మనకు అనేకమైన ఈవులు మనకిస్తూ, అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తూ కృతజ్ఞత కలిగి ఉండమని దేవుడు చెప్పినప్పుడు, మనం కృతజ్ఞత కలిగి లేకపోతే ఈ వ్యక్తి సమస్య ఏంటంటే, ఇది మనం డబ్బుల విషయంలో కాదు మనం చూడాల్సింది, ఇది గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఆ వ్యక్తి కృతజ్ఞత లేదు, యజమాని మర్చిపోయాడు, తీసుకున్న దాన్ని మర్చిపోయాడు, ఖర్చు పెట్టాడు, ఇచ్చిన వ్యక్తిని కూడా మర్చిపోయాడు, అతని కృతజ్ఞత లేదు. కాబట్టి కాళ్ళ మీద పడి కాళ్ళ వేళ బతిమాలి క్షమించమన్నప్పుడు క్షమించాడు. కానీ ఇతను చేసిన మరో తప్పు ఏంటంటే, తనకి ఒక 100 దేనారాలు అంటే ఒక 100 దేనారాలు అంటే ఒక 50 రూపాయలు అప్పు ఉన్న తన తోడి దాసుడిని, ఇతను కూడా దాసుడే, అతని పక్క దాసుడు, 100 దేనారాలు అప్పు ఉన్న దాసుని ఇతడు క్షమించలేకపోయాడు. ఇతని పెద్ద కొండంత పాపాన్ని దేవుడు క్షమించాడు, కానీ తన పొరుగువాని యొక్క చిన్న పాపాన్ని క్షమించలేకపోయాడు. ఆ కారణం చేత అతనికి ఏం జరిగింది? 35వ వచనం, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారముగా మీ ఎడల చేయును. దేవుడు కూడా అలాగే చేస్తాడు మనం హృదయపూర్వకంగా క్షమించకపోతే. దేవుడు మన ఘోరమైన పాపములన్నిటిని కూడా క్షమించాడు. క్షమించి దేవుడు మనకు క్షమాపణ భాగ్యముని తెచ్చివని దేవుడు మనకి ఇచ్చాడు. అంత గొప్ప భారాన్ని దేవుడు మన మీద తీసేసినప్పుడు, ఒక చిన్న విషయంలో, సహోదరుని విషయంలో మనము చిన్న ఒక సారీ, ఒక క్షమాపణ మనము ఎందుకు చెప్పలేకపోతున్నాము? ఒకవేళ అలా చెప్పకపోతే దేవుడు అదే శిక్ష నీ మీదకి వస్తుంది. నిన్ను కూడా ఆయన క్షమించను అని చెప్తున్నాడు. ఆయన క్షమించను అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇది మనం 1 యోహాను 4:20లో కూడా మనం చూసాం 3 వారాల క్రితము.
తిరుతోమలోని మొదటి ఆదివారం 1 యోహాను 4:20లో కంటికి కనబడని నీ సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు కనబడని దేవుణ్ణి కూడా నువ్వు ప్రేమించలేనట్టే. ప్రేమించలేనట్టే. అంటే ఇతని సమస్య ఏంటంటే దేవుడు ఇతను ఎందుకు క్షమించలేదు? ఎందుకు క్షమించరు అంటే, నా పొరుగు వారిని నేను క్షమించలేకపోయాను. నాలో దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ అంటే ఏం చేస్తది దేవుని ప్రేమ? కనికరాన్ని కోరుకుంటాది. ఎదుటి వ్యక్తిని క్షమించమని చెప్తాది. అది నేను చేయలేదు కాబట్టి నాలో ఏం లేదు? దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ నాలో లేనప్పుడు దేవుడు నన్ను ఎలా క్షమిస్తాడు? అదే కొలత మనకు కొలవబడతది. అదే తీర్పు మనకు తీర్చబడతాది. మీరు అందుకే మత్తయి 7 మొదటి 4 వచనాల్లో మీరు దేనితో ఏ కొలతతో కొలుతారో ఆ కొలతే మీకు తిరిగి కొలవబడతది. తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చబడుదురు. మనం తీర్పు తీరిస్తే ఆ తీర్పు మనకి ఉంటుందంటున్నాడు. రెండో భాగం మనం చూసినప్పుడు లూకా 6వ అధ్యాయము 39 నుంచి 42 వచనాల్లో ఇక్కడ ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. ఇక గురుడు వారి యొక్క ఉపమానము వేషధారిగా తీర్పు తీర్చడాన్ని గూర్చిన ప్రమాదాన్ని గురించి ప్రభు చెప్తూ ఉన్నారు. 41 వచనము. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా, నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవెలాగూ చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. పరిసయ్యులను ఉద్దేశించి వారి యొక్క తీర్పు తీర్చే స్వభావాన్ని, వారెప్పుడు కూడా వారు స్వనీతి పరులుగా వారు తమను తాము ఊహించుకుంటారు. ఎదుటి వ్యక్తిని వారు తీర్పు తీర్చే విషయంలో వారు గొప్పవాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా అల్పులు, హీనులు అని వారు నమ్ముతారు. అందుకే ఒక వ్యభిచారంలో పట్టుబడిన సీన్ తీసుకొచ్చి యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి భాగంలో మనం చూసినప్పుడు ఒక సీన్ పట్టుకుని వచ్చి, ఇదిగో ఈమె పాపం చేసింది, ఈమె వ్యభిచారం చేసింది, ఈమెకి ఏంటి శిక్ష అని చెప్పి వారి చేతిలో రాళ్ళు పట్టుకుని ఉన్నారు. రాళ్ళు పట్టుకున్నప్పుడు ప్రభు ఏమన్నాడు, మీలో పాపము చేయని వాడే మొదటి రాయి వేయమని చెప్పినప్పుడు వారు సైలెంట్ అయిపోయారు, మిన్నకుండా పోయారు, రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ రాళ్ళు వారి మీద నేరస్థాపన చేస్తాయి. రాయి ఎత్తితే వారు మనస్సాక్షి వారిని గద్దించింది. ఎందుకంటే వారు కంటిలో ఏం పెట్టుకున్నారంట? దూలాన్ని పెట్టుకున్నారు. కానీ ఎదుటి వ్యక్తులు ఏం చూస్తున్నారు? నలుసును చూస్తూ ఉన్నారు. ఇతను ఆ దూలం పెట్టుకుని అంటున్నాడు ఎదుటి వ్యక్తితో, ఇదిగో నీ కంట్లో నలుసు చిన్నగా ఉంటుంది. నలుసు ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుంది. ఇతని కంటిలో దూలం ఉంది. దూలం ఉన్న వ్యక్తి అంటే ఇది ఒకసారి ప్రాక్టికల్ ఆలోచించండి. ఇది ఎలా సాధ్యం? కంటిలోకి దూలం ఎలాగ వస్తుంది? ఇది అతిశయోక్తి అంటారు. ఇది హైపర్బోలే అంటారు. అంటే ఒక వక్రోక్తి అంటే ఒక సెటైర్. ఆయన యేసుప్రభు వారు పరిసయ్యుల మీద చేసిన ఒక సెటైర్ ఇది. కంటిలో అంత పెద్ద దూలము ఒక దొంగ కంటిలో పెట్టుకుంటే అతనికి ఏం కనిపిస్తుంది? కనిపించదు కదా. కనిపించకపోయినా కూడా ఎదుటి వ్యక్తులు అతడు లోపాలు వెతుకుతున్నాడు అని అర్థం. నలుచు అతనికి ఎలా కనిపిస్తుంది? తన కళ్ళే కనపడినప్పుడు, అందుకే గుడ్డివానికి దారి చూపలేడు, ఇద్దరూ కలిసి గోతిలో పడతారు. అందుకే తన కంటిలో ఒక పెద్ద పాపాన్ని అతను పెట్టుకున్నాడు, పెద్ద పాపాన్ని మోస్తూ ఉన్నాడు. కానీ ఒక చిన్న పాపం చేస్తున్న వ్యక్తిని అతడు ఖండిస్తున్నాడు, తీర్పు తీస్తున్నాడు. మనం కూడా పిల్లలకి చెప్తూ ఉంటాం కదా, ఇదిగో మీరు అబద్ధాలు ఆడొద్దని చెప్తూ ఉంటాం. చేతులు కడుక్కున్నావా అంటే వాళ్ళు కడుక్కున్నా మమ్మీ అని చెప్పి తినేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కడుక్కోలేదు. ఆ విషయం వారు అబద్ధం ఆడని తెలిసినప్పుడు మనం చాలా కోపం వచ్చి వాళ్ళని కొడతాం. ఓకే, సరే పిల్లలు తప్పు చేశారు కదా, ఓకే. మరి మనం ఎలా ఉన్నాం పిల్లలు ఎదుట? మనం ఎన్ని అబద్ధాలు ఆడతాం, మనం ఎన్ని మాటలు మాట్లాడతాం, ఈ నాలుగుతో మనం ఎన్ని తప్పులు చేస్తాం, మనం ఎన్ని దోషాలను చేస్తూ ఉంటాం. ఇవి కనబడదు మనకి. ఎందుకంటే మన కంట్లో ఏం పెట్టుకున్నాం? దూలం పెట్టుకున్నాం. దూలం పెట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి తన్ను తాను మొదటగా చూసుకోలేడు. అందుకే మొదటగా జడ్జ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనము తీర్పు తీర్చుకోవాలి. ఎదురు వ్యక్తికి తీర్పు తీర్చే ముందు నేనేంటో, నా స్వభావం ఏంటి, నా జీవితం ఏంటి, నా ప్రవర్తన ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ మధ్యలో ఒక ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత భోజనాలు చేసిన తర్వాత డెలిగేట్ గారు కూడా ఉన్నారు. ఆ టైంలో ఆయన చూస్తూ ఉన్నారు. భోజనం చేసినప్పుడు ఎలా ఉంటుందంటే షర్ట్ల మీద పడుతూ ఉంటాయి కదా మరకలు, కూర మరకలు. మాస్టర్ గారు మీ షర్ట్ మీద మరక పడిందండి.
అవునండి అని. ఇంకొకరు ఆయన కూడా చూసి, మీ షర్ట్ మీద కూడా కొంచెం కూర మరక పడిందని అన్నాడు. అవునా! తీరా ఆయన చూసుకోవాల్సింది ఏంటంటే ఆయన షర్ట్ మీద కూడా పడింది. అప్పుడు చూసి అన్నాను, మీ షర్ట్ మీద కూడా పడిందండి అంటే నవ్వారు. అది అందుకే అప్పుడు ఈ వాక్యం గుర్తు చేశారు ఆయన. మన కంట్లో దూలాన్ని పెట్టుకుంటాం. ఎదుటి వ్యక్తి కంట్లో నలుసుని చూడడానికి మనం ప్రయత్నిస్తాం. ఇది కరెక్టే. ఎందుకంటే ఇది మన నైజము, మన స్వభావం కాబట్టి. ప్రభువునందు ప్రియ బిడ్డలారా, ఇలాగా వేషధారిగా వేషధారి అన్నాడు ఇలాంటి వాళ్ళని. ఏమన్నాడు? వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేయి. అప్పుడు నీకు మొత్తం అంతా కనిపిస్తది స్పష్టంగా. నీ హృదయంలో, మనసులో గూడు కట్టుకున్న ఆ పాపమును, ద్వేషమును తొలగించి స్పష్టంగా మనము చూడగలిగినప్పుడు అప్పుడు ఆ నలుసు నీకేంటో తెలుస్తది. మనం చేసిన తప్పుల్ని, మనం చేసిన ఘోరమైన పాపములు మనం గుర్తించము. అసలు వాటిని మనం పట్టించుకోము. మనం నీతిమంతులుగా ప్రవర్తిస్తాం. పరిసయ్యుల విధానం అది. వాళ్ళెప్పుడు కూడా నీతులు చెప్తూ ఉంటారు ఎదుటి వాళ్ళకి, మీరు ఎలాగా ఉండాలి, అలాగా ఉండాలని. కానీ తమ విషయానికొచ్చేటప్పటికి మాత్రము తమను తాము స్వపరిశీలన చేసుకోరు. తమను తాము సొంతంగా తీర్పు తీర్చుకోరు. మనకు మనం తీర్పు తీర్చుకోవాలి. మనకు మనం జడ్జ్ చేసుకోవాలి మొదట. అప్పుడు నాలో ఉన్న ఆ పాపాన్ని నేను తీసివేసుకోవాలి. అందుకే హృదయపూర్వకముగా క్షమించాలంటున్నాడు కదా! ఎలాగా? ఇందాక మత్తయి 18లో మనం చూసాం కదా! హృదయపూర్వకముగా సహోదరుని క్షమించమని చెప్తున్నాడు. మత్తయి 18:35. క్షమించడం కూడా ఎలాగంట? సరేలే పోన్లే అని చెప్పి కాదు. తప్పిపోయిన కుమారుని తండ్రి ఎలా చేర్చుకున్నాడు? హత్తుకొని చేర్చుకున్నాడు. మీద పడి ముద్దు పెట్టుకొని చేర్చుకున్నాడు. కన్నీళ్లు విడుస్తూ చేర్చుకున్నాడు. ప్రతీకారం తీర్చుకోవడానికి తండ్రి ఇష్టపడలేదు. ఎందుకంటే కన్నికరం అనేది దేవుని స్వభావం కాబట్టి. దేవుని పోలికలో చేయబడిన మనము, దేవుని స్వభావంలో ఉన్న మనమేమి చేస్తూ ఉన్నాం? అది కాక ఇతరమైంది ఏది వస్తుంది మనలో నుంచి? చివరగా పత్రిక పాఠంలోనికి మనం వస్తే రోమా 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. సువార్త పాఠములో కనికరమును గూర్చి ఇచ్చిన ఆజ్ఞ, లోకము ఇదిగో మిమ్మల్ని తీర్పు తీరుస్తుంది, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఇలాంటి ప్రపంచంలో, తీర్పు తీర్చే ప్రపంచంలో, నిందలు మోపే ప్రపంచంలో మనం ఉన్నాము. ఇలాంటి బ్రతుకు మధ్యలో మనకి నిరీక్షణ ఏమిటి? మనము కనికరము చూపిస్తే మనం పొందుకోబోయే ప్రతిఫలము, రివార్డ్ ఏమిటి? మన భక్తికి తగిన ఫలము మనం ఏం పొందుకుంటాం? మనం ఎలాంటి భరోసా దేవుడి నుంచి? ఎందుకంటే మనము తండ్రిలాగా మనం ప్రవర్తిస్తే, తండ్రిలాగా కనికరం కలిగిన వాడిగా మనము ప్రవర్తిస్తే, దేవుడు మనకి ఎలాంటి ఆశీర్వాదమును దేవుడు ఇస్తూ ఉన్నాడంట. మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ అంటే దేవుని యొక్క రాజ్యంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఏ విధంగా రూపాంతరము చెందుతాము? దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా మహిమ దేహముతో మనం ఆయన ఎదుట ప్రత్యక్షము కాబడతాము? ఈ దేహము నుండి విడుదల. అందుకే దేహ విమోచనము, సృష్టి విమోచనము గురించి మాట్లాడుతుంది. సృష్టి కూడా ఆశపడుతుందంట దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము. దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదన నిరీక్షణ కలదాయి. మనకు ఒక నిరీక్షణ ఉంది, ఒక హోప్ ఆఫ్ ఫ్యూచర్ గ్లోరీ. భవిష్యత్తు యొక్క నిరీక్షణ కొరకైన, భవిష్యత్తు మహిమ కొరకైన నిరీక్షణ మనము కలిగి ఉన్నాము. ప్రతిఫలం అయితే దేవుడు ఇస్తాడు. మనం క్షమించడం వల్ల మనం కోల్పోయేది ఏమీ లేదు. మనం కనికరించడం వల్ల మనం కోల్పోయేది ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు మనకిచ్చే నిరీక్షణ, దేవుడు మనకిచ్చే మహిమ, దేవుడు మనకిచ్చే ప్రతిఫలం అనేది గొప్పది. దేవుని రాజ్యంలో ఆయన మనం పొందుకోబోయే మహిమ గల ప్రత్యక్షత అనేది, మహిమ దేహముతో మనము దేవుని ఎదుట మనము ప్రత్యక్షము కాబోతూ ఉంటాము. దాని కొరకు మనం నిరీక్షణ కలిగి ఉండాలి.
దాని కొరకు మన నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభువు అనే మాదిరి మనం కలిగినప్పుడు యేసు ప్రభువారు లేదంటే తండ్రి అయిన దేవుడు మనల్ని శిక్షించే అవకాశం ఉండి కూడా, మనల్ని నరకానికి పంపించే అధికారము ఆయనకి ఉండి కూడా ఆయన దాన్ని ఎన్నుకోలేదు. యోసేపు తన సహోదరులను శిక్షించి జైల్లో పెట్టి బంధించే అవకాశము యోసేపుకు ఉన్నా కూడా యోసేపు దాన్ని ఎన్నుకోలేదు. ఎందుకంటే తను పొందుకోబోయే మహిమగల నిరీక్షణ, తను పొందుకోబోయే ఆ ప్రత్యక్షత కొరకై తనిప్పుడు కూడా పరలోక సంబంధిగానే ఆలోచన చేశాడు, దైవ సంబంధిగానే ఆలోచన చేశాడు. యోసేపు తను ప్రతీకారం తీర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఒకే తండ్రికి పుట్టినవారు, తల్లులు వేరైన సోదర భావం కలిగి వారిని చేర్చుకున్నాడు, క్షమించాడు, బిడ్డలను కూడా పోషించాడు. మత్తయి 18లో ఉన్న యజమానుడు రాజు, అతడు తీర్చలేనంత గొప్ప కనికరాన్ని చూపించాడు. మనమంటాం మీ రుణం తీర్చుకోలేమండి అంటాం, రుణం తీర్చుకోలేమంటాం. ఎందుకంటే ఆ వ్యక్తి చేసిన మేలు అంత గొప్పది. దేవుడు మన పట్ల చూపిన మేలు ఎంత కనికరం ఎంత గొప్పదా అంటే ఆయన చేసిన వాటికి మనం ఏమిచ్చియో కూడా రుణము తీర్చలేము. అందుకే 20 లక్షల సంవత్సరాలకు 20 లక్షలు 2 లక్షలు 2 లక్షల సంవత్సరాలకు సరిపడినంత ఆశీర్వాదాన్ని, దీవెనను, భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు దాన్ని ఎలాగ తిరిగి రీపే చేయాలి అంటే, తిరిగి ఎలా చెల్లించాలంటే కేవలము కృతజ్ఞత ద్వారానే, గ్రాటిట్యూడ్ ద్వారానే. ఆ వ్యక్తికి ఆ గ్రాటిట్యూడ్ లేదు. మర్చిపోయాడు, యజమానుడు మర్చిపోయి తనకు లౌకిక సంబంధంగా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి పట్టుకుని తీసుకొచ్చారు, అతన్ని తేబడెను పట్టుకుని తీసుకొచ్చారు. కనికరానికి అర్హత లేదు అతనికి, క్షమించబడడానికి ఎలాంటి అర్హత లేదు. కానీ కాళ్ళ వేళ పడినప్పుడు క్షమించాడు, కనికరపడి అతనిని విడిపించి అతన్ని క్షమించాడు. కనికరము దైవ స్వభావం, కోప్పడడం మానవ స్వభావం, తప్పు చేయడం మానవ స్వభావం, క్షమించడము దైవ స్వభావం. టు ఫర్గివ్ ఇస్ డివైన్. అందుకే యేసు ప్రభు లోకానికి వచ్చిన కారణం కూడా ఏంటంటే క్షమించడానికి. ఆయన పాపములు క్షమించినప్పుడు అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఇతనికి ఎలాంటి అధికారం ఉంది అనుకున్నారు. అక్కడ పరిసయ్యులు పాపములు క్షమించడానికి ఇతనికి ఎక్కడ అధికారం ఉంది, ఇతను ఎవరు అనుకుంటే మనుష్య కుమారునికి అధికారం ఉంది అని చెప్పాడు. ఆయన అధికారం ఉంది. ఆయన మనల్ని క్షమించిన ప్రకారముగా మనము కూడా మన పొరుగు వారిని ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించింది చాలా ఎక్కువ మన పొరుగు వారిని క్షమించిన దాంతో పోలిస్తే. తిరిగి చెల్లించలేని రుణం. ఎందుకంటే మన పాపం నుంచి విడిపించబడే ఆ ఘోర దౌర్భాగ్యం, నరకం నుంచి విడిపించబడే పరిస్థితి నుంచి ఆయన తప్పించారంటే అది మన చేతుల్లో లేదు. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఒక చిన్నది, ఒక 100 దేనారాలు, ఒక 50 రూపాయలు ఒక చిన్న తప్పు చేసిన సహోదరుని మనం ఎందుకు క్షమించలేకపోతున్నామంటే ఆ ప్రభువు యొక్క కనికరము మనలో లేకపోవటం. అందుకే మనం ప్రార్థన చేస్తాం, కీర్తనలకు ఒక పాడతాం, ప్రభువా మమ్మల్ని కనికరింపు అంటాం ఆరాధనలో. ప్రభువా మమ్మను కనికరింపు, క్రీస్తు మమ్మను కనికరింపు, ప్రభువా మమ్మను. ప్రభు కనికరిస్తాడు మనల్ని. మనం గుర్తు చేయక్కర్లేదు ఆయనకి ప్రభు నన్ను కనుకరించమని. ఆయన చెప్పింది మాత్రం చేస్తే చాలు. మనము ఆయన వలె కనికరించడం నేర్చుకోవాలి. ఆయన వలె కనికరించి క్షమించి దేవుడు మనకిచ్చే ఆ గొప్ప ఆధిక్యత, ఆ మహిమ గల ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూద్దాం.